ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించినంత వరకు ఇప్పటి వరకు కొన్ని వందల ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ వచ్చాయి. అయితే ఇందులో క్రెడిబిలిటీ కలిగినటువంటి సర్వే ఏజెన్సీస్ కేవలం వేళ్ల మీద లెక్క పెట్టదగ్గ స్థాయిలో మాత్రమే ఉన్నాయి. కూటమికి సంబంధించినంత వరకు సదరు పార్టీల నాయకులు నమ్ముతున్న హైలీ ట్రస్టెడ్ ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ ఇచ్చిన వారు ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా. ఇకపోతే వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు నమ్ముతున్నటువంటి ద బెస్ట్ ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ ఇచ్చిన వారు ఆరా మస్తాన్. విశేషం ఏమిటంటే కూటమి తరఫున ద బెస్ట్ ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్గా చెప్పబడుతున్న యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్, అదేవిధంగా వైసీపీ తరఫున ద బెస్ట్గా చెప్పబడుతున్న ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్స్ రెండూ కూడా జనసేన పార్టీ మ్యాక్సిమం నంబర్ ఆఫ్ ఎమ్మెల్యే అండ్ ఎంపీ సీట్స్ గెలుచుకుంటుందని ప్రకటించాయి. ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా గ్రూప్ వారి అంచనా ప్రకారం జనసేన పార్టీ జనరల్ ఎలక్షన్స్ 2024లో 16 నుండి 18 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. అదేవిధంగా పోటీ చేసిన 2 లోక్సభ స్థానాల్లోనూ కూడా జనసేన పార్టీ గెలవబోతోంది. ఇక ఆరా మస్తాన్ విషయానికి వచ్చేసరికి అతని అంచనా కూడా సేమ్ టు సేమ్ యాక్సిస్ మై ఇండియా వారి సర్వేకు అనుగుణంగానే ఉంది. ఆరా మస్తాన్ సర్వే ప్రకారం జనసేన పార్టీ 16 ఎమ్మెల్యే స్థానాలను, 2 ఎంపీ స్థానాలను గెలుచుకోబోతోంది. ఈ 2 సర్వే ఏజెన్సీస్ మాత్రమే కాక అత్యధిక ఎగ్జిట్ పోల్ సర్వే ఏజెన్సీస్ అన్నీ కూడా ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేశాయి. దీనిని బట్టి మనకు అర్థం అయ్యే విషయం ఒకటే, టీడీపీ సంగతి, వైసీపీ సంగతి ఏమో కానీ జనసేన పార్టీ మాత్రం ఈ ఎలక్షన్స్లో ల్యాండ్ స్లైడ్ విక్టరీ సాధించబోతోంది. నిస్సందేహంగా ఈ క్రెడిట్ మొత్తం జనసేనాని పవన్ కళ్యాణ్ గారికే చెందుతుంది.